రోజులు కాదు నెలలు కాదు ఏండ్లకేండ్లు వెయిట్ చేయమంటే స్టార్ హీరోల అభిమానులకు కాస్త కష్టమే. అందులో మెగా ఫ్యాన్స్ అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. పైగా శంకర్తో సినిమా అనగానే గాల్లో ఎగిరిగంతేశారు మెగా అభిమానులు. అలాంటి సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం వల్ల నిజంగానే చిర్రలెత్తేసింది. అసలే గేమ్ చేంజర్ నుంచి ఇప్పటి వరకు 1-2 పోస్టర్లతో టైటిల్తో పాటు ఒక సాంగ్ను మాత్రమే రిలీజ్ చేసింది చిత్రబృందం. దీంతో గతంలోనే గేమ్ చేంజర్ అప్డేట్ కావాలని నెగిటివ్ ట్రెండ్ చేశారు అభిమానులు. కానీ ఈసారి మాత్రం మేకర్స్కు గట్టిగానే ఇచ్చేశారు ఫ్యాన్స్. మాటల్లో చెప్పలేని రాతల్లో రాయలేని విధంగా శంకర్తో పాటు నిర్మాణ సంస్థపై నెగిటివ్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తూ డీటెయిల్గా చెప్పాలంటే బూతులు తిడుతూ పోస్టులు పెట్టారు. దీంతో మెగా ఫ్యాన్స్ కాస్త శాంతించండి అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇండైరెక్ట్గా ఒక పోస్ట్ పెట్టేశాడు. అసభ్యకర కామెంట్లు నెగిటివ్ని ట్రెండ్ చేస్తే ఉపయోగం ఏంటి? దానివల్ల సినిమా ఇమేజ్ దెబ్బతింటుంది. బ్యాడ్ కామెంట్స్ మమ్మల్ని బాధ పెడతాయి. ఈ నెలలో అప్డేట్ ఉంటుందంటూ ట్వీట్ చేశాడు తమన్. కానీ ఇప్పుడు మాత్రం సాలిడ్ అప్డేట్ ఇచ్చేశారు. గేమ్ చేంజర్ హ్యాపీ వినాయక చవితి అంటూ ట్వీట్ చేశాడు తమన్. దీనికి సై అన్నట్లు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఒక ఇమేజ్తో రిప్లై ఇచ్చింది. సెప్టెంబర్ 7 వినాయక చవితి సందర్భంగా ఈరోజు గేమ్ చేంజర్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నట్లు కన్ఫర్మ్ చేసింది చిత్రబృందం. అయితే ఫ్యాన్స్ అడిగినట్లు గేమ్ చేంజర్ టీజర్ ఏమైనా రిలీజ్ చేస్తారా లేదంటే కొత్త పోస్టర్తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా నిర్మాత దిల్ రాజు బల్లగుద్ది డిసెంబర్లో రిలీజ్ అన్నాడు. కాబట్టి మెగా ఫ్యాన్స్ అబ్బాయిలు మిమ్మల్ని ఇప్పటికైనా గేమ్ చేంజర్పై నెగిటివ్ ట్రెండ్ను ఆపేస్తే బెటర్. మరి నిజంగానే మేకర్స్ గేమ్ చేంజర్ అప్డేట్ ఇస్తారా లేకపోతే మళ్ళీ ఫ్యాన్స్ను డిసప్పాయింట్ చేస్తారా అన్నది సోషల్ మీడియాలో ఓ వార్త కూడా ట్రెండ్ అవుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ ఈరోజు సాయంత్రం 3:33 గేమ్ చేంజర్ నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. మరి యొక్క మూవీ నుంచి టీజర్ను రిలీజ్ చేస్తారా లేదంటే మరేదైనా పోస్టర్ను రిలీజ్ చేసి రిలీజ్ డేట్ను కన్ఫర్మ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది.